ఓ బాటసారి ఇది జీవిత రహదారి. వాట్సాప్ గాయస్, పొద్దునే లేచాము. కార్ అయితే రోడ్డు పైన ఎంత సాల్ట్ ఉంటుందో అంతకంటే ఎక్కువ సాల్ట్ మా కార్ పైన ఉంది. సారీ, వాష్ చేపిద్దామని వెళ్తున్నాము. బాను బ్రో డ్రైవింగ్. బయట టెంపరేచర్ ఎంత ఉంది భయ్యా? ఘోరంగా ఉంది, ఎంత తెలియదు కానీ అసలు. అయినా కానీ ఇట్లా చెట్టు పైన వచ్చేస్తాడు బాను. చూడాలి అంటే ఎప్పుడు జనరల్గా మేమే చేసుకుంటాము, కానీ ఈసారి ఆటోమేటెడ్ది చేపిద్దాం అనుకుంటాం. ఎందుకంటే చాలా సైడ్కి చాలా సాల్ట్ పట్టింది. సో చూపిస్తా కుదిరితే ప్రాసెస్. ఈ మాన్యువల్ది ఎట్లా ఉంటుందంటే క్వార్టర్స్ ఉంటాయి కదా, ఆ క్వార్టర్స్ ఒక్కొక్కటి వేయాలి. సో దాన్ని బట్టి టైం పెరుగుతూ ఉంటుంది. మా కార్ పైన ఉన్న డస్ట్కి మేము క్వార్టర్స్ వేసి కడుక్కున్న అంతే అవుతుంది, మాన్యువల్గా దాంట్లో వెళ్ళినా అంతే అవుతుంది అనిపించింది. ఎందుకులే అంత చల్లో బయట. మాన్యువల్గా మేము చేసింది కూడా క్యాప్చర్ చేసిన, మేబీ లైక్ అంటే నేను అప్లోడ్ చేస్తాను, దీంట్లో ఒక ఐడియా ఉంటుంది మీకు కూడా. క్లిప్ దీంట్లో పెట్టేస్తాను. ఇక్కడ లెఫ్ట్ యూటర్న్ కదా? ఓకే. ఓ ఉంది యూటర్న్ లేదా? లోపల కూడా షూట్ చేస్తాం, ఎట్లా ఉంటుందో డ్రైవ్ త్రూలోంచి వెళ్ళేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుందో చూపిస్తాం. చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. హాయ్ గైస్, ఈరోజు అయితే ఇక్కడికి వచ్చినాము కార్ వాషింగ్కి. మీరు చూడొచ్చు కార్ వాష్కి. ఎందుకు అని అంటే ఇందాక హైవే పైన వస్తుంటే సడన్గా ఒక పిట్ వచ్చి తగిలింది. పిట్ వచ్చి తగిలేసరికి రక్తం కొంచెం అంటింది. ఎన్ని రోజులు దరిద్రంగా ఉండే, అయినా కానీ వదిలేసినాము. కానీ అంతా రక్తం కొంచెం పట్టింది, మీకు చూపిస్తే ఎట్లను. ఇక్కడ చూసారా, రక్తం అంటింది, పీజింది. సో ఇంకా టైర్లు కూడా ఇంకో గలీజ్ అయిపోయినాయి. సరే అని చెప్పేసి క్లీనింగ్కి వచ్చినాము. హర్షగాడు స్టార్ట్ చేస్తుండు. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ అన్లైక్ ఇండియా, ఇక్కడ మనంతటా మనమే క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ $3 డిపాజిట్ చేస్తే ఇక్కడ ఆన్ అవుతాయి ఇవన్నీ. సో అది ప్రాసెస్. ఇప్పుడే అయిపోయింది, ఇంకా ఎక్కుతుండ్రు మనోడు. బేసిక్గా ఇది ప్రాసెస్, మనంతటా మనమే క్లీన్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇందాక మీకు చూపించిన కదా $3 అని చెప్పేసి, ఒకవేళ చేంజ్ లేకపోతే ఇట్లా మనకి లైక్ చేంజ్ మెషిన్స్ ఉంటాయి. ఇక్కడ మనం లైక్ నోట్స్ పెడితే వెంబడే మనకి ఇక్కడ చేంజ్ వచ్చేస్తుంది. సో అది ప్రాసెస్. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ సెలెక్ట్ లేదు, ఇక్కడ చూడండి హై ప్రెషర్ సోప్ అని చెప్పేసి ఇవన్నీ ఇట్లా లైక్ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఏది కావాలంటే చూస్ చేసేసుకొని క్లీన్ చేసేసుకోవచ్చు. అది మ్యాటర్. ఇంకా నేను కార్లోకి ఎక్కిస్తున్నా, వెళ్ళిపోతాము. ఈ వ్లాగ్ ఇంతే. థ్యాంక్ యూ, టాటా, బాయ్ బాయ్. పేరు నైస్ అండ్ క్లీన్ అంట, కార్ వాష్. జనరల్గా మాన్యువల్గా అయితే ఇక్కడ కార్ పెట్టేసుకొని క్వార్టర్స్ వేస్తాము, మీరు చూసింటారు వీడియోలో. కానీ మాన్యువల్కి వెళ్తున్నాం కాబట్టి కొంచెం ఓపెన్ ఉందో లేదో తెలియదు. అండ్ ప్రైసెస్ కూడా ఉంటాయి ఒక్కొక్కటి, లైక్ డైమండ్ క్లీనింగ్ అని, గోల్డ్ క్లీనింగ్ అని, ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంటుంది. మీరు ప్రైసెస్ అక్కడ చూడొచ్చు. అతను వస్తున్నాడు కదా, అతను వచ్చి చేస్తాడనమాట. సో ప్రస్తుతం అయితే మాకు అండర్ క్యారేజ్ కూడా వాష్ చేయాలి. సో $11 తీసుకుందాం అనుకుంటున్నాం. సీలర్ వ్యాక్స్ $12 చేపిద్దామా? అడుగుదాం ఒకసారి, వాడు ఏమేమి చేస్తాడు. ఇట్లా ఐస్ పడుతుంది కాబట్టి వ్యాక్స్ పెట్టించి అంత యూజ్ ఉంటుందో లేదో మాకు తెలియదు. సో మేము జస్ట్ అండర్ క్యారేజ్ నార్మల్ వాష్ కలిపి ఆ బ్రాంజ్ వాష్ ఉంది $11 అది చేపిస్తున్నాము. ఇట్లా రీడింగ్స్ ఉంటాయి అనమాట, వాడు ఇట్లా గైడ్ చేస్తూ ఉంటాడు. సో లైక్ ఇచ్చిన తర్వాత కార్ న్యూట్రల్లో పెట్టాలి. కొత్తగా వస్తే కొంచెం కష్టమేది టెలింగ్ చేయాలంటే. Oh, it's okay. That's all right. Yeah, you rub it just a little bit. Go this way. Here. All right, straight it out, right there. Keep going. Good. Good. Right there. Okay, we want to do there will be under wash also, right? Yeah, it's from 11, 2 down. 11. Okay. 11. We go with that $11 one, the bronze, Okay. yeah. Oh, if it's a car, I was going to say if it's a car, it has to be 3 down because the bronze don't take the car. That's why. Yeah. You have change for 20, like $21? Yeah, pretty good. Okay. ఏమన్నది? Card fund is offered. If it's a car, it doesn't go bottom of the
ఈ వ్యూ బాగుంటుంది. Thank you, sir. Keep it in neutral. Neutral. To put the steering wheel. Thank you. ఓ జస్ట్ సెకండ్. స్టార్ట్ మనం ఏం చేయగలం, న్యూట్రల్ పెట్టొద్దు, అది ఆటోమేటిక్గా కార్ కూడా అదే ముందుకు వెళ్తుంది. సో అనుకున్నట్టు $11 బ్రాంజ్ వాళ్ళు చూపిస్తుంది. సో ఇట్లా కార్ అంతా అంటే $880 చూద్దాం ఎంత టైం నాకు తెలిసి సెకండ్ టైం చెప్పిస్తున్నాం మనం ఫస్ట్ కొన్నప్పుడు ఒకసారి యా కొన్న రోజు చేపించాం ఇట్లా ఈ ఆటోమేటిక్ వాష్. అరే మనం తప్పు చేసాం, కార్ చూపించాల్సింది అసలు ఫస్ట్. నిన్న వీడియోస్లో ఉందా, పాత వీడియోలో అది ఒక క్లిప్ పెడతాం చూడండి, అసలు ఎంత ఘోరంగా ఉందో కార్ బయట నుంచి. అయిపోయినాక చూద్దాం ఎట్లా అవుతాం. మనం ఏం చేయాలంటే లైక్ పర్ఫెక్ట్గా అంటే ఇవాళ అన్ని పైకి పక్కన వచ్చేసి జస్ట్ కార్ అనేది న్యూట్రల్ పెట్టాలి. ఇక్కడ చూడొచ్చు న్యూట్రల్ బ్రేక్ అనేది కాల్ తీసాలి, ఒక ల్యాంటిన బైక్ ఉంటే ఒకటి తీసేసాలి అంతే. సో ఫస్ట్ స్టేజ్ ఏంటంటే మనం మాన్యువల్ క్లీన్ చేస్తాం. మాన్యువల్ క్లీన్ చేసిన తర్వాత ముందుకు పంపిస్తాం. సో స్టార్ట్ అయింది ప్రాసెస్. అయితే మనం ఖాళీ ఆరామ్గా కూర్చోవాలి. మొత్తం ఫోమ్ అంతా పడుతుంది అంటే క్యాప్చర్ చేయడం కూడా కష్టము. ఇక్కడ చూడ మొత్తం వాటర్ అనుభవం, మొత్తం వాటర్ మన పైన పడుతున్నట్టుంది. అక్కడ చూడండి ముందల మొత్తము క్లీన్ చేస్తుంది సైడ్. వ్యాక్స్ ఆటోమేటిక్ ఉంది కదా. సో అది ఫైనల్గా వచ్చినాము. ఇక్కడ పైన చూస్తే మీకు బ్లోవర్స్ ఉన్నాయి చూసారా, మేబీ ఇక్కడ సెట్ అయిపోతుంది కారు. చూడండి చక్కుమని మెరుస్తుంది. మిర్రర్స్ వంగిపోయినాయి, కూర్చొని మడత పెట్టినట్టు మిర్రర్స్ పంపేసిండ్రు. ఎంత నీట్గా అయిపోయింది. మీకు పాత వీడియోలో చూస్తే అర్థమైపోయి ఉండొచ్చు. సెట్ అయిపోయింది, బాగుంది. క్రేజీ షిట్. ఏమంటా వర్షం మస్తు అయింది కదా. ఇప్పుడు కొంచెం చూడవద్దు అవుతుంది. టైర్స్ కూడా నీట్గా అయిపోయినాయి అసలు. అది సరే, కార్ వాషింగ్ అయితే అయిపోయింది, ఇంకా వెళ్ళిపోతున్నాం. రైట్, మరి ఇంతే ఈ వీడియోలో. బాయ్, హోప్ యూ ఎంజాయ్ ద వీడియో. యా. ఎంత దూరమో ఏది అంతమో